కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటున్నాం. మరి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి ఏం తీసేసుకున్నామంటే ప్లస్ అనే ఆపరేటర్, మల్టిప్లికేషన్, మైనస్, డివైడ్, మాడ్యులేస్ అనే ఆపరేటర్స్ అనేది దేని కిందకి వస్తున్నాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తున్నాయి. అంటే వీటి బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో మరి అవి ఎలా చేస్తామని చూద్దాం. ఒక సింగిల్ ప్రోగ్రామ్ లోపల చేసి చూద్దాం. సో సపోజ్ వేరియబుల్స్ తీసుకున్నాను. వేరియబుల్స్ వచ్చేసి ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని సంథింగ్ 21 అనే వాల్యూ ఇచ్చాను. సపోజ్ బి అనే వేరియబుల్ తీసుకొని 10 అనే వాల్యూ ఇచ్చాను. సపోజ్ సి అనే వేరియబుల్ తీసుకొని 0 అని ఇచ్చేస్తాను. సో ఇక్కడ నాకేంటి ఇలా ఇచ్చేసాను. మరి ఈ స్టేట్మెంట్ ఎండింగ్ లోపల సెమీకోలన్ ఉండాలా? ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ విత్ సెమీకోలన్ అని చెప్పుకుంటాం, అంటే కొన్నిటికి, అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కానీ మనకి ఏంటంటే ఇక్కడ వీటికి సెమీకోలన్స్ అనేది అవసరం లేదు, అదే డినోట్ చేస్తాను. సో ఇక్కడ చూద్దాం ఏం చేస్తానంటే ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏం చేస్తానంటే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇస్తాను. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. దెన్ ప్రింట్ చేయాలి, అంటే సిలో కూడా ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏం రాస్తున్నాను, అలాగే అడిషన్ ఈజ్ అని రాస్తాను. యాడ్ ఈజ్ అని రాస్తాను. మెసేజ్ మన ఇష్టం, ఏది రాయాలనుకుంటే అది రాయచ్చు. దెన్ కామా, ఏ వేరియబుల్లో స్టోర్ అయింది మనకు, సి అనే వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి సిని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు దీని అప్రోచ్ ఎట్లా ఉంటుంది అన్నాం, టాప్ టు బాటమ్ అప్రోచ్ అన్నాం కదా, పైనుంచి కిందికి అని చెప్పుకున్నాం కదా. సో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. ఇది సి లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ సి లోకి నేను సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, సి ఏ మైనస్ బి అని ఇస్తాను. ప్రింట్ మెసేజ్ రాస్తాను, అలాగే సబ్ట్రాక్షన్ ఇస్తాను. సబ్ ఈజ్ సి లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాను. ప్రింట్ మల్టిప్లికేషన్ ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ డివైడ్ చేద్దాం అనుకున్నాను. బి అని ఇస్తాను. ప్రింట్ ఈజ్ అని ఇచ్చేసి సిఎన్లో ఒకటి ఉన్నదాన్ని ప్రింట్ చేస్తాను. దెన్ నెక్స్ట్ మాడ్యులేస్ చేయాలనుకున్నాను. సిలో ఒకటి ఉంది ప్రింట్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఏం జరిగింది. అడిషన్ చేస్తాను 31 వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తాను 11 వచ్చింది, మల్టిప్లికేషన్ చేస్తాను 210 వచ్చింది, డివిజన్ చేస్తే 2 వచ్చింది, మాడ్యులస్ చేస్తే 1 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఒకటే వేరియబుల్లో వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, ఆపరేషన్స్ అంతా చేసుకుంటూ వస్తున్నాం. ఏది సి అనే వేరియబుల్ లోపల ఆపరేషన్స్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. దీని టాస్క్ సి తోటి సంబంధం లేదు, దాంట్లో సి లోపల ఉన్న వాల్యూ తోటి సంబంధం లేదు. ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఉన్నది ఎరేజ్ అయిపోతుంది. ఏంటి, సి లోపల ఉన్న వాల్యూ అనేది ఎరేజ్ అయ్యి ఇప్పుడు మనకేంటి సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ అనేది దాని స్టోర్ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా నాకేంటి మల్టిప్లికేషన్, ఇక్కడ నాకేంటి సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ అనేది క్లోజ్ అయిపోయి దీని తర్వాత నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ అనేది ఇలా స్టోర్ అవుతూ వస్తుంది. సో ఇలా మనకేంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ లోపల ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏంటి ఏం కాల్ చేస్తాం, వీటిని ఏమని కాల్ చేస్తాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. సో ఇలా మీరు ఏం చేయండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూడండి.